ఏమైంది సార్? మా అబ్బాయి ఏం చేశాడు? చెప్పండి సార్. మీ అబ్బాయి అమ్మాయిలకి సైట్ కొడుతున్నాడు. ఏ క్లాసు మీ అబ్బాయి? ఇక్కడ నేను స్విమ్మింగ్ కాంపిటీషన్ పెడితే రాకోకుండా అక్కడ చెట్టు కిందికి పోయి చూస్తున్నాడు. అవునా సార్? నేను చెప్తాను, మళ్ళీ చూసి చెప్తానులేండి, సార్కి చెప్తాను. ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావు? మన అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడుతున్నాడంట. ఏం చెప్పమంటారు? అన్నీ మీ పోలిక వచ్చాయి. పోలికలు ఎట్లొస్తాయి? అమ్మాయిలతో వాడు అస్సలకే మాట్లాడు. నువ్వేమన్నా తప్పు పడుతున్నావేమో. లేదు, ఇందాకనే ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసినింటే ఆ అమ్మాయి వచ్చి చెప్పింది. వాడు మొగోడ్లాగా లేడు. వాడు స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్దామంటే లేకోకుండా చెట్టు కింద కూర్చొని అమ్మాయిని చూస్తున్నాడంట. ఏమంటావు చూడు. ఇంటికి వచ్చాక వాడి పని చెప్తాలే. డాడీ, నేను ఇంటికి వచ్చేసా. మీరా అమ్మాయిలతో మాట్లాడుతున్నావంట. ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసి చెప్పాడు. ఏమిరా నువ్వు డ్రెస్ మార్చావు? డాడీ, మనం రిచ్ డాడీ, రోజుకొక 10 బట్టలు మార్చాలి. మనకి లాండరీ అబ్బాయి ఉన్నారు కదా, ఇంకెందుకు లేటు? నిన్ను అమ్మగారు పిలుస్తున్నారు, రా. ఆంటీ వస్తున్నా, మీరు పదండి. ఏం చావు? ఏమ్రా నువ్వు అమ్మాయిలతో మాట్లాడుతున్నావంట, మీ డాడీకి చెప్పనా? చాడా ఏమ్రా నువ్వు అమ్మాయిలతో మాట్లాడతావా? నీ సంగతి ఇప్పుడు కాదు, రేపు చెప్తాలే నీ సంగతి. గైస్, వీడు గొడవ పడే లోపల మీరు ఈ వీడియోని లైక్ చేయండి. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి.